ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయిన ఐఏఎస్కి ఎలా సెలెక్ట్ అవుతావు? ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం, సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. మీనరాశి వారి గురుగారు అక్టోబర్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? గురుడు కొద్ది డిగ్రీలో మారుతున్నాడు, శని కూడా డిగ్రీలో మారిపోయాడు, రవిగ్రహం కూడా 10 నుంచి మారిపోతుంది, బుధుడి యొక్క ప్రభావం కూడా కొద్దిగా మారుతుంది. మరి పరిస్థితి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మరి ఆ ఏళ్ళనాటి శని ప్రభావం అలాగే ఉంటుందా? చతుర్థ గురుడు అలాగే ఉన్నాడా? విద్యా సంబంధ విషయాలు ఏమిటి? కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకోవాలనుకుంటాం. ఆస్తి పంచుకోవాలనుకుంటాం, ఈ మాసంలో పంచుకోవచ్చా? ఇలాంటి ప్రశ్నల సమూహానికి, ఈ ప్రశ్నల సమాహారానికి సమాధానం చెప్పబడేటువంటి శుభయోగం ఈ మన అక్టోబర్ మాసంలో చెప్పేటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి మీనరాశి వారికి? మీనరాశి వారికి 1-3 వారాలు అనేకమైనటువంటి దురవస్థ. అబ్బా, మొదలుపెట్టాడండి. శుభం పలకడా పెళ్ళికొడుకు అంటే ఏదో అన్నట్టుంది. ఈయన జాతకాలు వింటేనే భయం వేస్తుంది. ఎప్పుడు ఇంతే, అసలు ఈ జాతకాలు చూడడమే రాదు. ఏదో నువ్వు వ్యాపారం చేసుకుంటావు, అందరిని బెదిరించి వ్యాపారం చేసుకుంటావు. నువ్వు ఎంతమంది నాకు డబ్బులు ఇచ్చారు, లక్షలు ఇచ్చా చెప్పండి నాకు. మీరు చూడండి ఒకసారి ఎంతమంది వ్యూస్ వస్తున్నాయో. మన ఛానల్ ఓపెన్ ఛానలే కదా. 10 సంవత్సరాలు 10 వసంతాల నుంచి నేను ఈ యొక్క నిత్యము ఏ రోజు కూడా నాన్నగారు గత సంవత్సరం నాన్నగారు చనిపోయినప్పుడు, నాన్నగారు స్వర్గస్థులైనప్పుడు వాయిస్ ఇచ్చాను తప్ప ఎక్కడ కూడా ఆపాను నేను. 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. తొందరలో 10 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నాము. అలాంటిది మీ నుంచి మిమ్మల్ని భయపెట్టి నేను దండుకునేది ఏముంటుంది? ఆలోచన చేయండి కొద్దిగా. నోటికి ఏదొస్తే అది మాట్లాడడమే దుష్క్రియ. నింద, పరనింద మనకి పాములాంటి తిరిగి మనల్ని బుసకొట్టి మనల్ని నాశనం చేస్తుంది. అవతల నింద వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను జరిగినటువంటి కొన్ని మాసాలు, కొన్ని అంతకుముందు మాసాలను కూడా లెక్క వేసుకొని మీ జరిగినటువంటి శుభాశుభ కార్యక్రమాలు తెలుసుకొని నన్ను ఫాలో అవ్వమంటాను. ఇంతకంటే చెప్పేటువంటి మగాడు ఎవడని ఉంటాడా? ఇంత స్పష్టంగా చెప్పగలిగేటువంటి జ్యోతిష్యుడు ఉంటాడా? ఆడగాని మగగాని
ఛాలెంజ్గా గతంలో ఏంటంటే నేను అలా చెప్పేసి మీ గోచార ఫలితాలు నేను 100% చెప్పానా? 40 to 50% జన్మజాతక ఫలితాలు 90% అనుకూలంగా ఉంటాయి. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని జరిగినటువంటి శుభాశుభ యోగాలని బేరీజ్ వేసుకుని నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అయిన వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరికి నష్టం జరగలేదు నేను చేసిన పూజల వల్ల. కానీ ఇప్పుడు నేను ఈ గ్రహణం వచ్చింది నాతో పూజ చేయించుకోండి, మీన రాశి వారు తప్పకుండా పూజ చేయించుకోవాలి, 21,600 రూపాయలు కట్టాలి, 5,000 రూపాయలు కట్టాలి అన్న గ్రహణ సంబంధ పూజ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను హోమం చేస్తున్నానయ్యా మీ గోతనామాలు పంపించండి అని చెప్పితే ఎంతమంది నా వ్యూస్ చూశారు? కేదార్లో కానీ, కేదార్నాథులు కానీ, బద్రీనాథులు కానీ, ఇతరత్ర పూజల్లో కానీ, చండీ నవావరణ హోమాల్లో కానీ ఎంతమంది చూశారు? మనకెందుకు పుణ్యానికి ఎందుకు చేస్తాడు? పుణ్యాన్ని చేసి మనం ఎందుకు చూస్తాం? మనం డబ్బులు కడితే చూస్తాం. ఆ పుణ్యానికి చేసేది ఫ్రీగా మీ పేరు మీద చేస్తానని చెప్పినా సరే మనకి చూసిన వాళ్ళు లేడు. అలాంటిది నేను మీకు మీ దండుకునేది ఏముంది? నేను ఇంకొకసారి ఇది వ్యాపారత్మకుడు నన్న వాడిని నేరుగా నా ముందుకు రండి. ధైర్యంగా మీరు ఒక మంచి పుట్టుక పుడితే నా దగ్గరికి నేరుగా వచ్చి నాతో మాట్లాడండి. నేను ఉండేది మధురానగర్లో, బి బ్లాక్ 36, విజయ సత్య అపార్ట్మెంట్స్, అమీర్పేట్, మధురానగర్, భాగ్యనగరం. ఇంతకంటే అడ్రస్ చెప్పేటువంటి మగాడు జ్యోతిష్కుడు ఉండడం మీకు అదృష్టం. రండి, ముందు ధైర్యం ఉంటే రండి, మాట్లాడుకుందాం. ఎలా చూస్తున్నావు, ఎలా చెప్తున్నావు. కానీ స్టేజ్లో ఆన్లైన్లో మీరు స్టేజ్లో మీరు కామెంట్లో పెడితే కుదరదు. ధైర్యం ఉంటే ముందుకు రండి, వచ్చి మాట్లాడితే సమాధానం చెప్తాను. సరే, జ్యోతిష ఫలితాలు ఎడ్డెడ్డ పోతున్నాయండి, మీరు ఆవేశాలు లోనవుతున్నారు, మీద రాశి వారి ఫలితాలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు కొంతమంది చెప్పినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూనే చెప్పాలి. మరి ఏం చెప్తున్నాం? ఇప్పుడు మనకి దాదాపుగా ఈ మాసంలో 1, 3వ మాసంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. నష్టము, కష్టము, అవమానము, చికాకు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ఆస్తి పాస్తులు ఇతరులు స్వాధీనమయ్యే అవకాశాలు, కబ్జా గురవుతాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు, అనారోగ్య సూచన, శస్త్రచికిత్స ఫెయిల్ అయ్యే అవకాశాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, అక్రమ సంబంధాలలో ప్రమాదం, గర్భ విచ్ఛితి జరిగే అవకాశం, శత్రువుల వల్ల ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, ఉద్యోగ భంగాలు. లంచగొండులుగా ఈ మాసంలో పట్టుబడేటువంటి వ్యక్తులు ఈ రాశి వారి కొంత 40% ఎక్కువ ఉంటారు. సపోజ్ 10 మంది కనుక లంచగొండుగా పట్టుబడితే ఈ రాశి వారు 4 ఉంటారు గ్యారంటీగా. ఎందుకంటే 1వ వారం 3వ వారం ఏమాత్రం బాలేదు. లంచాలతే లంచం లంచం లంచం. గత మాసంలో నాకు దసరా నవరాత్రుల్లో డబ్బులన్నీ అయిపోయినాయి, మొత్తం లంచాలు తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అటువంటి వ్యక్తులు లంచాలు పుచ్చుకొని తప్పకుండా మీ కలర్ ఫోటో 2వ వారం కానీ 4వ వారం కానీ వస్తుంది. ఎందుకంటే 1వ వారం తీసుకుంటారు కదా మీరు, 1వ వారం 3వ వారం తీసుకుంటారు లంచాలు, 2వ వారం 4వ వారం మీ పేపర్లో ఫోటో వచ్చేస్తుంది గ్యారెంటీ. పట్టుబడడం ఖాయం. ఇంతకుముందు మీరు కూడబెట్టినటువంటి కట్టలు, పాముల కట్టలు, కట్టెల పాము కట్టలు అవన్నీ కూడా బయటపడతాయి. తప్పకుండా మీ యొక్క ఫోటో, మీ కుటుంబం పరువు కూడా బయటికి వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్కి మారిపోతుంది. కోపం వల్ల ఉద్యోగం రాజీనామా చేయడం. ఈ 1వ వారం 3వ వారంలో మీరు రాజీనామా చేశారనుకో, ఇంకా నెక్స్ట్ 3 months వరకు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కష్టం. సో మీరు 2వ వారం 4వ వారం చేయొచ్చా? 2వ వారం 4వ వారం మీకు ఉద్యోగానికి రాజీనామా చేయని ఆలోచన రాదు, భయం, అమ్మో నాకు ఉద్యోగం రాదేమని. ఈ 1, 3 వారాల్లో నాకేంటి, నేనే సుందర పిచ్చాయి, నేనే ఆయన పెద్దోడు, నాకంటే గొప్ప ఎవరు లేడు, బిల్ గేట్స్ అంటే నేనే, అసలు విండోస్ 97 తయారు చేస్తాను నేను, విండోస్ 1007 తయారు చేస్తాను నేను అని గొప్పతనం ఉంటుంది, అహంకారతత్వం ఉంటుంది. దానివల్ల ఉద్యోగం రాజీనామా చేస్తారు. తర్వాత ఉద్యోగం మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అక్రమ జాగ్రత్తగా ఉండండి. వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే 2వ వారం చాలా బాగుందా? లేదు, యావరేజ్. 2వ వారంలో యావరేజ్ ఫలితాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాట్లకి, జూదానికి దూరంగా ఉండాలి. 4వ వారం అద్భుతం. ఈ 1, 3 వారాల కష్టము, 2వ వార సామాన్య ఫలితాలు, 4వ వారంలో మీకు ఇవన్నిటికీ మించినటువంటి లాభము, శౌర్యము, ధైర్యము, ఆనందము, 100 కోట్ల ధన ప్రాప్తి కూడా రావచ్చు. మహాలక్ష్మి శిష్ట వేసుకుని ఉండవచ్చు. తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విదేశాలు స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, దర్శక నిర్మాతలకి నిండక అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార అద్భుతమైనటువంటి అభ్యున్నతి పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల ఆగమము, భార్యాభర్తల మైత్రి, నిన్నమిడదా గొడవ పెట్టుకొని ఇక జీవితాంతం కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించవచ్చు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. అంటే 2వ వారంలో 4వ వారంలో పర్వాలేదు, మంచి అభివృద్ధి. 4వ వారంలో సూపర్, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, మంచి నిర్ణయాలు తీసుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ వారికి మంచి లాభాలు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి అభివృద్ధి, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి అభివృద్ధి పొందుకోవడం. 1, 3 వారాల నష్టము, 4వ వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనము,
సుఖము, సంతోషం, ఆనందం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితల సౌఖ్యం, స్థిరాస్తుల్ని పంచుకోవడం, రోగనాశనం, రుణవిమోచనం, శస్త్రచికిత్స, అద్భుతమైన విజయాన్ని సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు పెరగడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్ PR అనేది పొందుకునేటువంటి అవకాశం, వృత్తి ఉద్యోగ లాభాలు, తీర్థయాత్ర సేవన, మంచి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు పొందుకో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అవకాశాలు, వివాహం కావాలకి వివాహయుగిత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసాం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించగలిగేటువంటి అదృష్ట యోగాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతత, ప్రసన్నత, ఆనంద యోగం, ఐశ్వర్యం, మంచి వాక్చాతుర్యం ఇవన్నీ కూడా 4 వారాల్లో కనబడుతుంది. 1-3 వారాల్లో తీవ్రమైనటువంటి సంక్షోభము, చికాకు, మానసికమైనటువంటి ఉద్వేగము, మాతాపితలకు అనారోగ్యము, సోదరుల మధ్య విభేదాలు, వ్యాపారపరంగా నష్టము, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, పనికిమాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట, ముఖ్యంగా పనికిరాని వాళ్ళు చెప్పిన మాటలు విని ఉద్యోగ నష్టాన్ని, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, అనవసర భాగస్వామిని కలుపుకోకండి, జాగ్రత్త. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాల్ని అవగాహన చేసుకుంటూ, జన్మజాతకం చూసుకుంటూ, తద్వారా మీరు అనుకూలవంతమైన ఆనందాది, అదృష్ట, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.